తిరుమల శ్రీవారి దర్శనార్థం తిరుపతికి విచ్చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద మోదీని గాండ్ల కులస్తులు మర్యాదపూర్వకంగా కలిశారు. తిరుపతిలోని ఓ ప్రైవేటు హోటల్లో ఆంధ్రప్రదేశ్ గాండ్ల కుల నాయకుల ఆధ్వర్యంలో తిరుపతి గాండ్ల కులస్తులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోదరులు ప్రహ్లాద మోదీని కలిసి గాండ్ల కుల సంక్షేమానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వారి విజ్ఞప్తిని విన్న ప్రహ్లాద మోదీ సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జల్లు మధుసూదన్, అఖిల గాండ్ల తెలుగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు వంజవాకం గురుదశరథన్, ప్రధాన కార్యదర్శి బండారు శ్రీనివాసులు, కార్యదర్శి గిరిధర్ తదితరులు పాల్గొన్నారు. प्रहलाद दामोदर दास मोदी आंध्र की स्टेट गवर्नमेंट से आंध्र में बसे हुए मेरे समाज के तेली बिरादरी के गांडला तेली समाज जिसको पहचान है, जानकारी मिली है कि आंध्र प्रदेश में अकेले 15 लाख से ज्यादा लोग रह रहे हैं। पूरे हिंदुस्तान से तेली समाज के बहुत लोग तिरुपति जी के बालाजी के दर्शन के लिए साल भर में आते रहते हैं। यहाँ के हमारे बिरादरी के समाज वालों को यदि आंध्र सरकार एक भवन बनाने के लिए और एक कॉरपोरेशन घोषित करे, समाज का ये सहयोग प्रदान करे, ऐसी मेरी पूरे हिंदुस्तान के हमारे बिरादरियों की ओर से और आंध्र के 15 लाख गानेगार समाज के लोगों से मिली हुई विज्ञप्ति के जरिए मैं आंध्र प्रदेश के मुख्यमंत्री से और उप मुख्यमंत्री से मांग करता हूं कि एक कॉरपोरेशन गानगा समाज का घोषित किया जाए और तिरुपति में पूरे देश से आने वाले समाज बंधुओं के लिए गानगा समाज जो सोच रहा है उसमें जमीन प्रदान करके सहयोग प्रदान करे, यही मैं अपेक्षा करता हूं। गानगा समाज हिंदुस्तान के इतिहास में राष्ट्र के लिए पहले भी बहुत कुछ कर चुका है, आज भी कर रहा है। हमारे समाज के कई युवान बॉर्डर पर राष्ट्र की सेवा कर रहे हैं। हमारे समाज के कई लीडर अलग अलग पार्टियों में रहकर राष्ट्र की सेवा कर रहे हैं। तो हमारा हक बनता है कि हमारे वडीलों ने जो राष्ट्र के लिए कुछ किया है और कर रहे हैं, तो हमारे समाज के लिए तिरुपति में एक भवन होना चाहिए। धन्यवाद। సమావేశానికి విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు ప్రహ్లాద్ నందమూరి, తెలంగాణ ఓబీసీస్ అలాగే సౌత్ ఇండియా ఓబీసీస్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ ప్రవీణ్ గారికి, అలాగే గాండ్ల ఆంధ్రప్రదేశ్ గాండ్ల సంస్థ నుంచి శ్రీనివాసులు గారికి, మన వేణు గారికి, మిగిలిన సమాజం పెద్దలందరికీ కూడా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే నారా లోకేష్ గారితో సహా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓబీసీల స్థితిగతుల మీద గత ప్రభుత్వంలో చేసినటువంటి నష్టపోయినటువంటి ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ ప్రక్షాళన దిశలో గత 18 నెలలుగా రాష్ట్రంలో ఉన్న బీసీ కార్పొరేషన్స్ల అన్నిటిని కూడా ఉధృతపరుస్తూ వాటి అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా స్వామివారి తిరుమల దర్శనానికి విచ్చేసినటువంటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి బ్రదర్ అయినటువంటి ప్రహ్లాద్ మోడీ గారితో మన గాండ్ల ఆంధ్రప్రదేశ్ సమాజం వాళ్ళు కలిసి వాళ్ళకి కావాల్సినటువంటి ఇక్కడ ప్రాధాన్యత, ఎందుకంటే దేశవ్యాప్తంగా గాండ్ల సమాజంలో ఉండే వాళ్ళు వచ్చి వెళుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకంటూ ఒక స్థలాన్ని, భవనానికి కావాల్సిన స్థలాన్ని కేటాయించే దిశగా కోరడం జరిగింది. సార్ కూడా స్పందించి ముఖ్యమంత్రి గారితో డిప్యూటీ సీఎం గారితో కూడా మాట్లాడతామని చెప్పడం జరిగినది, సంతోషము. అలాగే ఈ గాండ్ల సమాజం యొక్క విశిష్టత కూడా గతంలో కొన్ని పర్యాలుగా అంటే 6-8 నెలలుగా ఈ కార్పొరేషన్ విషయంలో కానీ, అలాగే వీళ్ళ కింది స్థాయిలో ఉన్నటువంటి సమస్యల పరిష్కార దిశ కోసం కూడా కృషి చేయాలని కోరుకుంటూ ఈరోజు ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.